లాస్ట్ క్లాస్ లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకుంది ఏంటంటే, హౌ టు ఫైండ్ ఔట్ ది ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ బేసింగ్ ఆన్ ది కాన్సంట్రేషన్స్. కాన్సంట్రేషన్ గాని, టీ ఆఫ్ గాని అయి ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి అని చెప్పాం. అలాగే హౌ కెన్ యూ కాలిక్యులేట్ ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ది గ్యాసియస్ ఫేజ్ రియాక్షన్స్. గ్యాసియస్ ఫేజ్ రియాక్షన్స్‌కి రేట్ ఆఫ్ ది రియాక్షన్ కే వాల్యూ ఎలా కనుక్కుంటాం అని చెప్పారా? ఇవాళ మనకి ఇంకోటి ఏంటంటే అమ్మా, కొలిషన్ థియరీ అందరా. కొలిషన్ థియరీ అమ్మ. వాట్ యు మీన్ బై అంటే ఆ కొలిషన్ థియరీ అంటే ఏంట్రా అంటే అమ్మా, దిస్ మెయిన్లీ టెల్స్ అబౌట్ ది హౌ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్. కొలిషన్ థియరీ మెయిన్ గా హౌ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ అమ్మ. రియాక్షన్ జరగాలంటే వాట్ ఆర్ ద కండిషన్స్ రా, హౌ ద రియాక్షన్ విల్ బి టేక్స్ ప్లేస్ అనే చెప్పేదే మనం దాని గురించి చెప్తామా. హౌ ద రియాక్షన్ విల్ బి టేక్స్ ప్లేస్. సార్ ఏంట్రా అంటే చూడమ్మా, whenever reactant molecules should convert into product. In order to convert into product, ఒక తీసుకున్న రియాక్టెంట్ మాలిక్యూల్స్ ప్రొడక్ట్స్ గా మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ కొలైడ్ విత్ ఈచ్ అదర్ అమ్మ. దే షుడ్ కొలైడ్ విత్ ఈచ్ అదర్. దెన్ ఓన్లీ అంటే వెన్ ఎవర్ ద మాలిక్యూల్ కొలైడ్ విత్ ఈచ్ అదర్ దే ఆర్ కన్వర్ట్స్ ఇంటూ ప్రొడక్ట్స్ రా. దే విల్ కన్వర్ట్స్ ఇంటూ ప్రొడక్ట్స్. మనం తీసుకున్న రియాక్టెంట్స్ కొలైషన్ జరిగినప్పుడే whenever these molecules collide with each other, then only they will convert into products గా మారతాయి. అంటే if the collision does not take place means molecule does not convert into products. But condition, all collisions అమ్మ, all collisions does not lead to formation of products రా. అన్ని కొలిజన్స్ ప్రొడక్ట్స్ గా మారవు. జనరల్ గా కొలైడ్ అయితే ప్రొడక్ట్స్ గా మారతాయి అని చెప్పాం. అలా అని అన్ని కొలిజన్స్ కూడా ప్రొడక్ట్స్ గా మారవమ్మా. ఇన్ విచ్ ఓన్లీ సమ్ ఆఫ్ ది కొలిజన్స్, ఓన్లీ కొన్ని కొలిజన్సే దే కన్వర్ట్స్ ఇంటూ ప్రొడక్ట్స్ రా. ఓన్లీ సమ్ కొలిజన్స్ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ ప్రొడక్ట్స్. అన్ని కొలిజన్స్ జరగవమ్మా. అన్ని కొలిజన్స్ కూడా డస్ నాట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓన్లీ సమ్ కొలిజన్స్ విల్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. And these collisions are called as fruitful collisions antarama. They are called as fruitful collisions, which are also called as effective collisions amma. Which are also called as effective collisions ra. Effective collisions తీసుకోవచ్చు, or we can also take it as fruitful collisions. In order to convert the reactant molecules into products, they should collide with each other, but all collision does not lead to formation of products. Only కొన్ని collisions జరుగుతాయమ్మా. That collisions are called as fruitful or effective collisions. And number of collisions that take place in unit time ra. ఇచ్చిన టైంలో యూనిట్ టైంలో నెంబర్ ఆఫ్ కొలిషన్స్ ని called as collision frequency అంటారమ్మా. ఒకసారి ఈ కాదు, సారీ the number of collisions, okay, the number of collisions that are, and the number of effective collisions that take place in unit time is called as z effective antarama, which is also called as collision frequency antara. The number of effective collisions that take place in a given unit time is called as effective collisions antarama. Alagani sir, all effective collisions అంటే all effective collision మళ్ళీ does not lead to formation of products రా. అలాగని effective collisions అన్ని కూడా products మారుతాయి అంటే కాదమ్మా. The molecule should be oriented in proper direction రా. ఆ ప్రాపర్ డైరెక్షన్ లో కూడా ఓరియంటేషన్ అవ్వాలమ్మా. అంటే కొలిషన్ ఒక్కటే కాకుండా ఓరియంటేషన్, పర్ఫెక్ట్ ఓరియంటేషన్ ఉండాలి. దాన్ని we called as orientational factor అంటారమ్మా. దాన్ని we called as ఓరియంటేషనల్ ఫ్యాక్టర్ అంటారు. కొంతమంది ఎఫ్ అని రాస్తారు, కొంతమంది పి అని రాస్తారు. జనరల్ గా మన అకాడమీ, మన టెక్స్ట్ బుక్ లో పి అని ఇచ్చారమ్మా, ఓరియంటేషనల్ ఫ్యాక్టర్ పి. సార్ అసలు వాట్ యు మీన్ బై ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటే ఏం చెప్పాను? ద కొలిజన్ వుడ్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. మరి అలాగే ఇక్కడ కూడా కొలిజన్స్ ఏ కదా సార్ అంటే కాదమ్మా. ఏ మాలిక్యూల్స్ అయితే ద మాలిక్యూల్స్
whose energy అమ్మ మనం తీసుకున్న మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ అనేది whose energy will be greater than threshold energy అమ్మ those molecule whose energy is greater than threshold energy రా greater than threshold energy ఉంటదో those molecule whose energy is greater than threshold energy అలాంటి molecules ని we called as activated molecules అంటారమ్మా they are called as activated we called as activated molecules అంటారు the molecules whose energy is greater than threshold energy రా threshold energy కన్నా ఎక్కువ ఉంటే that energy that molecules are called as activated molecules sir what is meant by threshold energy threshold energy ante the minimum energy required the minimum energy required by the molecule to convert into products గా మారాలంటే ప్రతి మాలిక్యూల్ కి ఎంతో కొంత ఎనర్జీ ఉండాలమ్మా that energy is called as threshold energy అంటారమ్మా మీకు అర్థమయ్యే భాషలో చూడరా మీకు ఈజీగా అర్థమయ్యే భాష ఏంటంటే సార్ మనకి మన క్యాంపస్ ఓకే క్యాంపస్ గోడ ఉందిరా హైట్ వెనకాల అదొక 15 feet అనుకుందాం అమ్మా 15 feet ఓకే సార్ వి వాంట్ టు గో అవుట్ సైడ్ బయటికి వెళ్ళాలి సార్ బయటికి వెళ్ళాలంటే ప్రిన్సిపల్ సార్ పర్మిషన్ అడిగాం ఇవ్వలేదు సో ఆటోమేటిక్ గా సెకండ్ పాత్ మనకి సెకండ్ దారి కాలేజ్ గార్డ్ దూకి పారిపోవడం కాలేజ్ గార్డ్ దూకిపోవాలంటే ఎంత హైట్ అమ్మా అంటే కాలేజ్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే టోటల్ హైట్ ఎంత దూకాలి మనం ఎంత జంప్ అవ్వాలి 15 feet దట్ ఈస్ కాల్డ్ యాజ్ థ్రెషోల్డ్ ఎనర్జీ అమ్మా దట్ ఈస్ కాల్డ్ యాజ్ థ్రెషోల్డ్ ఎనర్జీ కానీ సార్ ఆల్రెడీ మనోడు ఒక 6 feet ఉన్నాడు ఆల్రెడీ ఎంత ఉన్నాడమ్మా 6 feet ఓకే 6 feet ఉన్నాడు ఆల్రెడీ ఉన్న హైట్ ని అంటే ఆల్రెడీ ఉన్న ఎనర్జీని we called as normal energy అంటారమ్మా that energy is called as normal energy సార్ ఇంకా how much height is required 9 feet ఏగా that 9 feet is called as activation energy రా what is meant by activation energy threshold energy normal energy total energy required okay in order to total energy required by the reacting molecule to convert into products is called as threshold already the energy possessed by the reactant molecule is called as normal energy the extra energy required to convert the reactant molecules into product minimum energy extra energy normal energy amma నార్మల్ ఆల్రెడీ ఉన్న మాలిక్యూల్ ఎనర్జీ నార్మల్ ఎనర్జీ ఉంటారు ఇంకా ఎంత కావాలి అంటే దానికి యాక్టివేషన్ ఎనర్జీ అంటారమ్మా దాన్ని ఏమంటారా యాక్టివేషన్ ఎనర్జీ సో దేనికైతే మినిమం థ్రెషోల్డ్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటుందో వెన్ దీస్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ రా మరి సార్ ఈ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ ని మనం ఏ స్టార్ అని రాద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్ కొలైడ్ అవుతాయిరా కొలైడ్ అయ్యి సమ్ ఆఫ్ ది మాలిక్యూల్ విల్ గెయిన్ ఎనర్జీ and some of the molecule will lose energy రా కొన్ని మాలిక్యూల్ ఎనర్జీ గెయిన్ అవుతాయి కొన్ని మాలిక్యూల్ ఎనర్జీ లాస్ అవుతాయమ్మా అలా కొలిజన్ జరిగినప్పుడు కొన్ని ఎనర్జీ పెరుగుతాయి కొన్ని ఎనర్జీ తగ్గుతాయి రా those molecule whose energy is equal to or more than threshold energy these are called as activated అన్నాం కదమ్మా when these activated molecules collide with each other they converts into products రా they converts into products గా మారతాయమ్మా రైట్ అర్హీనియస్ అనే ఈ కొలిజన్ థియరీలో మనకి రేట్ అనేదిరా ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎఫెక్టివ్ కొలిజన్స్ అండ్ ఓరియంటేషన్ ఫ్యాక్టర్ ఇంటూ e పవర్ -EA/RT అనే ఎక్స్ప్రెషన్ చెప్పారమ్మా ఓకే అర్హీనియస్ అనే సైంటిస్ట్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఇస్ ఈక్వల్ టు Z effective ఇంటూ P ఇంటూ e పవర్ -EA/RT అని చెప్పాడరా దాన్ని తర్వాత ఈ Z effective అండ్ ఓరియంటేషన్ ఫ్యాక్టర్ ని ఒక కాన్స్టెంట్ గా చెప్పాడమ్మా దాన్ని అర్హీనియస్ కాన్స్టెంట్ రా అర్హీనియస్ కాన్స్టెంట్ అంటారమ్మా అర్హీనియస్ కాన్స్టెంట్ which is also called as pre-exponential factor అని చెప్పారమ్మా దాన్ని పేరు pre-exponential factor అని చెప్పారమ్మా
ఓకే, ఇది మనకి కొలిజన్ థియరీ అమ్మ. కొంచెం ఇంకొంచెం ఉంది టాపిక్, చూడండి ఒక్కసారి. హియర్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ది రియాక్షన్, జెడ్ ఎఫెక్టివ్ ఇంటూ పి అంటే అర్హీనియస్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్. అలాగే ఈఏ అంటే యాక్టివేషన్ ఎనర్జీ, ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. ఇది థియరిటికల్ రా. సమ్స్ ఎలా అడుగుతారో చూడండి. హౌ దే విల్ ఆస్క్ ది సమ్స్. సమ్స్ ఎలా అడుగుతారు ఈ కాన్సెప్ట్ మీద. మా ఇందాక అర్హీనియస్ ఈక్వేషన్ ని ఆర్ ఈజ్ ఈక్వల్ టు అర్హీనియస్ కాన్స్టెంట్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ. దాన్నే మన వాళ్ళు ఓకే అర్హీనియస్ మళ్ళీ మార్చి ఈ టేకెన్ యాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ రేట్ హీ హాస్ టేకెన్ యాజ్ రేట్ కాన్స్టెంట్ అమ్మ. రేట్ కాన్స్టెంట్ is equal to same formula will be same ra, e power minus ea by rt amma, rt. ఇది ఒరిజినల్ ఈక్వేషన్ అమ్మ, ఒరిజినల్ ఈక్వేషన్ రైట్. ఇదే సేమ్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ కే, అది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకోటమ్మా మైనస్ ఈఏ బై ఆర్టీ ఇంపార్టెంట్ రా. minus EA by RT, this term is called as, we can అంటే కంప్లీట్ ఏమంటారంటే మా the fraction of molecules having greater than or equal to threshold energy. Very important amma. Fraction of molecule whose energy is greater than or equal to fraction of molecules whose energy is having greater than or equal to threshold. అంటే threshold కన్నా ఎక్కువ గాని ఈక్వల్ గాని ఉంటే ఆటోమేటిక్ గా దే కన్వర్ట్స్ ఇంటూ ప్రొడక్ట్స్ కదా. ఆ ఫ్రాక్షన్ ఈ వాల్యూ మొత్తాన్ని we called as ఏంటమ్మా, we called as fraction of molecule possessing more than or equal to threshold energy. అలాంటి మాలిక్యూల్స్ కన్వర్ట్స్ ఇంటూ ఏంటమ్మా ప్రొడక్ట్స్. ఈ వాల్యూ కనుక్కోమంటాడు. ఈ వాల్యూ కనుక్కోమంటే సార్ ఫార్ములా K is equal to A into e power minus EA by RT. దాన్ని K by A is equal to e power minus EA by RT అని రాసుకోవచ్చురా. ఈ పవర్ అన్నప్పుడు ln అప్లై చేయాలమ్మా. ln అంటే లాగ్ బేసి రా, ln అంటే లాగ్ బేసి. సో ln K by A is equal to ln e power minus EA by RT amma, minus EA by RT. So ln if you want to convert them into logarithms లో మార్చుకోవాలంటే if you want to convert ln into log base 10 amma. ln అంటే లాగ్ బేసి మనకు వాల్యూస్ ఉండవు కాబట్టి లాగరిథం బేస్ 10 మార్చుకున్నారా. log K by A is equal to ln ని 2.303 రా. sorry 1 minute అమ్మ. sorry, no need of ln convert into logarithms because ln base E అంటే log A power x అంటే ln power x అంటే x into log A అని or ln E అని అని రా. log A ln A power x అంటే x into ln E అనమ్మా. ln E power x అంటే x into ln E. ln E power E అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే 1 అనమ్మా. ln base E అంటే 1. కాబట్టి వాల్యూ ఎంత వచ్చిందిరా నీకు, మైనస్ EA by RT అమ్మా. మైనస్ EA by RT. therefore log K by A 2.303 నటు పంపించేసామమ్మా. 2.30 నటు పంపిస్తే we get minus EA by
2.303 RTM RT మనకి K/A కావాలరా. K/A అంటే లాగ్ అటు వెళ్తే యాంటీ లాగ్ ఆఫ్ -EA/2.303 RTM. ఇది ద ఫ్రాక్షన్. దీన్ని కూడా మనం తీసుకోవచ్చమ్మా. ఓకే, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఎలాగా? ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అని. సో వాడు అడిగేది ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమంటే నథింగ్ బట్ ఈ రెండు ఒకటేరా, ఒకటే. యాంటీ లాగ్లన్నీ చేసుకుంటే KE - EA/RT అన్న ln/K/A అన్న ఒకటే. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ది హౌ మెనీ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నప్పుడు యాంటీ లాగ్ ఆఫ్ క్వశ్చన్ లో యాంటీ యాక్టివేషన్ అనేది ఇస్తాడు, T ఇస్తాడమ్మా. మరి R వాల్యూ సార్, R వాల్యూ యాక్టివేషన్ ఎనర్జీ క్యాలరీస్ లో అయితే 2 క్యాలరీస్, జౌల్స్ లో అయితే 8.314 జౌల్స్ రా. కిలో జౌల్స్ అయితే ఇంటూ 10⁻³ డిపెండ్స్ అపాన్ ది వాల్యూ ఆఫ్ EA, యూనిట్స్ ఆఫ్ EA. R వాల్యూ మార్చుకుంటామమ్మా. సో ఇది మనకి యాంటీ లాగ్స్ లాగరిథమ్స్ కనుక్కొని ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్ అడ్వాన్స్ లో ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఇది ఓకే, చూసుకోండి ఒక్కసారి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ అమ్మా. అంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. రేట్ కాన్స్టెంట్ ఎలా ఎఫెక్ట్ అయింది టెంపరేచర్ మీద అది అడుగుతాడమ్మా. కనుక్కోబట్టి డిఫరెంట్ టెంపరేచర్స్ ఏంటి. రైట్. How the effect of rate temperature affects the rate constant అమ్మా. రేట్ కాన్స్టెంట్ మీద ఎలా ఎఫెక్ట్ అయింది ఓకే టెంపరేచర్ అని అన్ని కూడా రైట్. అందులో ఏంట్రా అంటే చూడమ్మా సార్, for every 10 degrees rise in temperature, ఇది ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కున్నారమ్మా. for every 10 degrees rise in temperature the rate constant will be doubled or tripled అని చెప్పాను రా. the rate constant will be doubled or tripled అమ్మా. for every 10 degrees rise in temperature the rate constant will be doubled or tripled. డబుల్ అయినా అవ్వచ్చు, ట్రిపుల్ అయినా అవ్వచ్చురా. అంటే let us take T1 degree centigrade దగ్గర K1 అమ్మా and T2 degree centigrade T1 plus 10 రా. T1 plus 10 degree centigrade దగ్గర K2 అనుకున్నా అనుకోమ్మా. K2 అంటే the ratio of two rate constants. ఎక్కడ? let us take it as KT degree centigrade plus 10 రా. అలాగే divided by KT degrees అంటే K2/K1 అమ్మా. K2/K1. that ratio is always either doubled or tripled రా. and it is called as, and this ratio is called as temperature coefficient antarama. We called as temperature coefficient. So the ratio of two rate constants which differ by 10 degrees centigrade is called as temperature coefficient, and generally it is equal to either doubled or tripled. Double gaani triple gaani avvachamma. Generally it will be doubled or tripled. Idi okati. Next, mari sir various temperatures దగ్గర other than 10 degrees increase దగ్గర కాకుండా if you calculate for ఇది ఫిక్స్డ్ వాల్యూ రా, for various temperatures దగ్గర అయితే రిలేషన్ ఎలాగా అదే అర్హీనియస్ అమ్మ జాచన్. ln K is equal to A into minus EA/RT రా. applying ln on both sides అమ్మ. లాగ్ బేసి అప్లై చేసాం అనుకోరా. ln A minus EA/RT into ln E అమ్మా. ln A. on solving we get ln K is equal to minus EA/R into 1/T plus ln A అని రాసుకుంటున్నానమ్మా. దాన్ని మాడిఫై చేసి రాసుకున్నాం. and it is equal to y is equal to minus
mx plus c. The graph is like this. Okay, then ln k 1 by t graph, ln k 1 by t graph minus mx minus mx ante graph will be like this amma, graph will be like this, and the slope will be equal to, slope ante tan theta, theta istara ee angle ana sare, that is equal to minus ea by r amma, minus ea by r, and the intercept value amma, intercept value will be equal to ln a. Intercept value entama ln a. ఇది అడుగుతారు గ్రాఫ్. నెక్స్ట్ సార్ దీని నుంచి ln is converted into logs రా, logs లో మార్చుకున్నాము అంటే 2.303 log k is equal to minus ea by r into 1 by t plus 2.303 log a, log a, divide by 2.3 divide by 2.3, that is equal to log k is equal to minus ea by, log k is equal to minus ea by 2.303 r into 1 by t plus log a plus log a, log a రా. ఇది ఎలా ఉందమ్మా మళ్ళీ, y is equal to minus mx plus c రా, y is equal to minus mx plus c. If you draw the graph, graph డ్రా చేసాం అనుకో అమ్మా, గ్రాఫ్ డ్రా చేస్తే log k 1 by t అమ్మా, log k 1 by t గ్రాఫ్, మళ్ళీ నెగటివ్ స్లోప్ వచ్చిద్రా, సేమ్ అలాగే, బట్ హియర్ స్లోప్ వాల్యూ దట్ ఈస్ tan theta, slope tan theta, that value will be equal to minus ea by 2.303 r, and the intercept will be equal to log a. అడ్వాన్స్ లో గ్రాఫ్ బేస్ చేసుకుని సమ్స్ ఇస్తాడ్రా, డస్ నాట్ గివ్ ఎనీ, ఇంక వేరేది ఏమి ఇవ్వడు, ఓన్లీ అడ్వాన్స్ అంతా కూడా గ్రాఫ్స్ బేస్ చేసుకుని ఇస్తాడు, అది చూసుకోవాలి వాల్యూస్, రైట్. ఇది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ln ఇస్తే ea by r, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగరిథమ్స్ ఇస్తే మైనస్ ea by 2.303 r, ఇది గుర్తుంచుకోవాలమ్మా. నౌ మరి ఒక టెంపరేచర్ దగ్గర T1 అమ్మా, లెట్ us take it as one టెంపరేచర్ దగ్గర T1, దీనే T1 అనుకున్నాం, దాని అన్ని అంటే at different temperatures, T1 దగ్గర minus ea by 2.303 r into 1 by T1 అమ్మా, ప్లస్ log a అనుకుందాం, and సెకండ్ టెంపరేచర్ T2 దగ్గర log K2 రా, వాల్యూ విల్ బి సేమ్, యాక్టివేషన్ ఎనర్జీ బై 2.303 r into 1 by T2 plus log a అమ్మా, log a అంటే డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నారా. లెట్ us take it as equation 1 and equation 2 రా, equation 1 and equation 2 అనుకుందామమ్మా. Let us calculate equation 1 and equation 2 రా. 1 minute అమ్మా. equation 1 and equation 2 రా, అలా అనుకుని దాని నుంచి అమ్మా when you 2 minus 1 అమ్మా, 2 minus 1, 1 minute రా. ఈక్వేషన్ 2 minus 1 చేసామనుకోమ్మా, ఫైనల్ గా అంటే 2 మైనస్ చేసి log k2 minus log k1 చేసుకుని log k2 minus log k1 అంటే log k2 by k1, అలా మొత్తం చేసుకుంటే
చివరికి వచ్చే ఫార్ములారా log k2 by k1 అమ్మా. log k2 by k1. log k2 by k1 is equal to minus EA by cancel with minus E minus పోయిద్రా EA by 2.303 into R into 1 by T2 1 by T1 minus 1 by T1 minus 1 by T2 రా. ఇది మనకి వచ్చే ఫార్ములా. మామూలుగా అయితే మైనస్ ఉంటుందమ్మా, when you calculate the ratio ప్లస్ గా మారిద్ది, అది మీరు చేసుకుంటే వచ్చేస్తుందమ్మా. log k2 by k1 is equal to EA by 2.303 into R 1 by T1 minus 1 by T2 రా. ఇది మనకి మీరు ఇందులో గుర్తుంచుకోవాల్సింది సార్, ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి, ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలమ్మా. ఓకే, దాన్ని బేస్ చేసుకుని థియరిటికల్ బిట్స్ కూడా అడుగుతారా, థియరిటికల్ బిట్స్ కూడా అడుగుతాడు. ఒక్క నిమిషం చూడండి అమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూసుకుని డౌట్ ఉంటే అడగండి అమ్మా. Now let's go for థియరీ బిట్స్ ఎలా అడుగుతాడు. అలాగే ప్రాబ్లమాటిక్ డైరెక్ట్ డేటా ఇచ్చేస్తారమ్మా, మొత్తం డేటా ఇచ్చేసి T1 T2 వాల్యూస్ అన్ని ఇస్తారా, K1 K2 వాల్యూస్, T1 T2 వాల్యూస్, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ అమ్మా డైరెక్ట్. ఓకే, నౌ ఈ ఫార్ములా ప్రకారం చూడమ్మా, ఈ ఫార్ములా ప్రకారం వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ K అండ్ యాక్టివేషన్ ఎనర్జీ అమ్మా. K కి యాక్టివేషన్ ఎనర్జీకి రిలేషన్, K కి యాక్టివేషన్ కి అయితే చూస్తే డైరెక్ట్లీ అని ఉంటుందిరా, బట్ మనకి బిఫోర్ ఏముందమ్మా మైనస్, అంటే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్టివేషన్ ఎనర్జీ అమ్మా. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్టివేషన్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్టివేషన్. రైట్ మా బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా log k కి అంటే k కి యాక్టివేషన్ ఎనర్జీకి ఇన్వర్స్లీ రా. అండ్ వాట్ ఇస్ రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ k. టెంపరేచర్ కి k కి అయితే డైరెక్ట్లీ అమ్మా, ఎందుకంటే -1/t అంటే డైరెక్ట్లీ. అదే ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ రిలేషన్ బిట్వీన్ k2 by k1 అండ్ యాక్టివేషన్, k2 by k1 కి యాక్టివేషన్ అంటే రేషియోస్ రా. రేషియో ఆఫ్ టూ రేట్ కాన్స్టెంట్స్ కి అయితే అమ్మా, ratio of two rate constants అయితే it is directly proportional to activation energy రా, directly proportional to activation energy అమ్మ. అలాగే దీని మీద T1 T2 వాల్యూస్ ఇచ్చి మోర్ లెస్ అని అడుగుతా ఉంటాడమ్మా, దాన్ని బట్టి చేయొచ్చు. ఓకే, ఒకసారి చూసుకోండి. నౌ రైట్ అమ్మా, దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, ప్యారలల్ రియాక్షన్స్, కాంకరెంట్ రియాక్షన్స్ అవి ఉంటాయమ్మా. ఐ విల్ డిస్కస్ టుమారో, అవి రేపు డిస్కస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఏంట్రా అంటే అమ్మా ప్రాబ్లమ్స్కి వెళ్దాం. కొన్ని మోడల్ సమ్స్ చెప్తాను రా, అవి నోట్ చేసుకోండి అమ్మా అందరూ. ఓకే, మోడల్ సమ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి అమ్మా అందరూ.
చూడండి క్వశ్చన్ నెంబర్ 1 నోట్ చేసుకోండమ్మా. The increase in rate constant amma. The increase in rate constant is more. The increase in rate constant is more when the temperature the increase in rate constant is more when the temperature increases from ఎక్కడ రేట్ కాన్స్టెంట్ ఎక్కువ పెరిగిద్ది అన్నాడమ్మా. అందులో ఫస్ట్ వన్ 290 కెల్విన్ టు 300 కెల్విన్, 300 కెల్విన్ టు 310 కెల్విన్, 300 కెల్విన్ టు 310 కెల్విన్, 310 కెల్విన్ టు 320 కెల్విన్, అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి 320 కెల్విన్ టు 330 కెల్విన్ అమ్మా. సార్ ఎక్కడ ద టెంపరేచర్ విల్ బి మోర్ అన్నాడమ్మా. టెంపరేచర్ విల్ బి మోర్. ఆప్షన్ ఏ రైట్. చూద్దాం ఆప్షన్ ఏనమ్మా. క్వశ్చన్ ఒక్క నిమిషం. రైట్, ఫస్ట్ ఆప్షన్ రైట్ శరత్. రైట్ సార్ ఎలాగా ఇందాక ఏం చెప్పానమ్మా నేను, సింపుల్ కొన్ని సమ్స్ చేయక్కర్లా చెప్పాను కదా. log k2 by k1 is equal to EA by 2.303 R into 1 by T1 by minus 1 by T2 అంటే T2 minus T1 by T1 into T2 ఏనమ్మా. T1 into T2 ఇన్ ద ఫార్ములా. రైట్, ఏమి ఇచ్చాడు అన్ని సేమ్ అంటే ఎన్ని క్యాన్సిల్ చేసుకోండి మా. కాన్స్టెంట్ T1 minus T2 కూడా కాన్స్టెంట్ ఎందుకంటే 10 10 10. సో K2 by K1 is proportional to 1 by T1 into T2 ra. So this value will be more when the product of the temperature is less. K2 value పెరగాలి అంటే T1 into T2 value తగ్గాలమ్మా. So based on this one we can say that first option is right అంటారమ్మా. If anybody having doubt అడగండి అమ్మా. ఓకే రా. రైట్, నెక్స్ట్ మోడల్ అమ్మా. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్. Next one. Next model ra. In a first order reaction, comma 20% of the 20% of the reaction is completed in 20% of the reaction is completed in 20% of the reaction is completed in
completed in 24 hours. 24 hours. Calculate the percentage of calculate the percentage of reactant. Calculate the percentage of reactants or reactant. Percentage of reactants remained after 48 hours. Remained after 48 hours. 48 hours tarvata what is the percentage left అని అడిగాడమ్మా. That is answer వచ్చి options వచ్చి 60, 64, 80, 81 అమ్మా. These are the options given. 20% of the reaction జరగటానికి it will take 48 hours అయితే 24 hours అయితే 48 hours తర్వాత how much, but given is a first order reaction ra. Then what will be the option? Pramod first option ma Lakshmi Pramod ఇది ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు దా ఆన్సర్ లేదా ఇందాక క్వశ్చన్ దారా ప్రెసెంట్ క్వశ్చన్ అయితే ఎంత second option Sai, right, very good. Present second option Lakshmi Pramod, second option is the correct answer amma. Second option is the correct answer. Sir vinandi elaga ma only for first order ki eppudu kuda percentage of change ra, not amount of change amma. Amount కాదురా, percentage change is always constant అమ్మా. Percentage of change ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఇన్ ఏ గివెన్ టైం. టైం సేమ్ అయినప్పుడు పర్సెంటేజ్ చేంజ్ సేమ్ ఉంటుంది. నిన్న మొన్న చెప్పాను లాస్ట్ క్లాస్ లో T ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ కి 100 నుంచి టు కన్వర్ట్ 100 to 50 కి x అయితే ఆటోమేటికల్లీ 50 నుంచి 25 కూడా x ఏరా for first order, because it does not depends on initial concentration of the reactant. Initial concentration of reactant will depend avadu kabatti percentage of change eppudu same time pattiddi. Ante ippudu initial ga 100 anukunnamma, let us take it as 100% nunchi first 24 hours ra 24 hours ki in which 20% of the reaction will be takes place annadu. 100 లో 20% అంటే ఎంతమ్మా 20 రా, ఎంతమ్మా 20. సో 100 grams తీసుకున్నా 20, సో minus 20 grams will be left reacted. Remaining is 80 రా, remaining is 80. Sir, for the next 24 hours అంటే 48 ఇచ్చారు కాబట్టి for the next 24 hours how much will be completed? 20% in 80 రా. 80 లో 20% రియాక్ట్ అయిద్దమ్మా, 100 లో 20% కాదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అమ్మా. అంటే -16 వెళ్ళిపోయిద్దిరా. therefore how much will be left? 64 will be left. so the percent అంటే 100 అనగానే పర్సెంటేజ్ వచ్చాడు కదా 64%. ఇది చేసే పద్ధతి అమ్మా. చూసుకోండి ఒక్కసారి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లేకపోతే నెక్స్ట్ సమ్కి వెళ్దాం మళ్ళీ. ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్? చూడమ్మా, ఎప్పుడైనా సరే ఓన్లీ ఫర్ ఫస్ట్ ఆర్డర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సెకండ్ ఆర్డర్ జీరో ఆర్డర్. సెకండ్ ఆర్డర్ కి జీరో ఆర్డర్ కాదు, ఫస్ట్ ఆర్డర్ కి ఎప్పుడైనా సరే పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ అంటే ఉన్న దాంట్లో ఎంత పర్సెంటేజ్ మారిద్ది అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటదమ్మా. టైం సేమ్ అయితే, ఇఫ్ టైమ్ ఈజ్ సేమ్ then percentage of change will also be same అంటారా. టైం సేమ్ అయినప్పుడు పర్సెంటేజ్ కూడా సేమ్ ఏ ఉంటది. సార్ 100 grams తీసుకున్నాడు, ఫస్ట్ 24 hours కి in which 20% will be reacted రా. అంటే 100 to 20% 20 తీసాం, 80 వచ్చింది. అందులో మళ్ళీ ఇంకో 24 hours కి సేమ్ టైం కాబట్టి సేమ్ పర్సెంటేజ్ రియాక్ట్ అయిద్దిరా.
అంటే 80లో 20% తీసేయాలమ్మా. 20 అంటే 16. So minus 16 grams will be reacted, 16 grams will be reacted, and we get 64 amma. We get 64. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? అన్న 24 ప్లస్ 24 కదమ్మా. టోటల్ టైం టేకెన్ ఎంత? 24 ప్లస్ 24. సో టోటల్ ఈస్ 48 అవర్స్ అమ్మా. టోటల్ ఈస్ 48 అవర్స్. వాడు అడిగింది కూడా 48 అవర్స్కే కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. టోటల్ 64. సో ఓకేనమ్మా. ఇంకో ప్రాబ్లం చూద్దాం. సేమ్ మోడల్. యూ విల్ ట్రై. మీరు ట్రై చేయండి అమ్మా. ఓకే, యూ విల్ ట్రై. ఓకే సార్, క్వశ్చన్ చూడండి. ఇది రిమైనింగ్ అన్నప్పుడు 64. హౌ మచ్ రియాక్టెన్స్ రియాక్టెడ్ అని అనుకోరా. ద సేమ్ క్వశ్చన్, if the how much amount, calculate the percentage of reactants reacted అన్నారు అనుకోరా. ఎంత రియాక్ట్ అయింది అంటే ఇనిషియల్ మైనస్ ఫైనల్, దట్ ఈస్ 36% is reacted అంటాడమ్మా. 36% is reacted. క్వశ్చన్ బట్టి ఆన్సర్ మార్చుకోవాలిరా, చూసుకోండి. నెక్స్ట్ అలాంటి మోడల్ ఇంకొకటి చూడమ్మా. అలాంటి మోడల్ ఇంకోటి. అలాంటి మోడలేరా. in a first order reaction 20% of reaction is completed in 20% of the reaction is completed in 50 minutes. 50 minutes. Calculate the time required. Calculate the time required for the completion of 60% of the reactant. For the completion of 60% of the reactants. 60% of the reactants. And the options are, options kochi, first one is 100 minutes. Second option 150, 265 minutes, 205 minutes. 205 minutes. What will be the answer? D. Okay, there is D. Right, 265. Kadamma, Kadrat, mistakes vastnayi. Option is D ra. Sir, how can you do that? Ante option D ela vachino chudandi. Option D. Initially how much percentage? 100 ra. 100. In first 50 minutes, how much is completed? 20%. అంటే -20 రా. అంతేగా, డైరెక్ట్ ఇంత చేసినట్టు. -20 and the remaining is 80 amma. Remaining is 80, and from this again in the next 50 minutes, 20% means 16, that will be equal to 64. They asked to find out 60% of the reaction is completed. అంటే how much percentage should be left? 40% left అవ్వాలమ్మా. అంటే we have to remain 40% should be remained.
40% వచ్చేదాకా చేయాలి. బట్ వీఆర్ ఎంతరా 64. అగైన్ నెక్స్ట్ 15 minutes కి ఇందులో 20%. 20% అంటే 64 into 20/100 that is equal to 12.8 అమ్మ. అంటే 64 minus 12.8 that is equal to 51.2 రా. That is 51.2. కాలం ఇంకా జరగాలి. అంటే again we have to take another 50 minutes in which again మళ్ళీ 20% into 20/100 రా. 20/100 అంటే that will be ఎంత ఇక్కడ ఇది 5 times రా. 5 10s are 12 ఉంది. 10.2 12 10.2 51 5 10s are 50 12 12 అంటే 5 2s 10 ఇంకా 20 ఉంది. 10.25 10.25 అంటే 51.20 minus 10.25 రా. that is 5904 అమ్మ. 40.95 40.95. Sir, we should have 40%. 40.95 ఇంకొంచెం సమ్ అంటే ఇంకొంచెం టైం సమ్ ఎక్స్ మినిట్స్ అనుకున్నారా. సమ్ ఎక్స్ మినిట్స్ అంటే కొంచెం అంటే ఇప్పుడు ఎంత అయింది 200 కి కొంచెం పెరిగిద్దిరా అంటే ఇట్ షుడ్ బి 205 అమ్మ. లేదు సార్ ఇంకో 50 minutes చేసిన తర్వాత మిడిల్ లో కాడి నియర్ ఆన్సర్ 205 అమ్మ. ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు డూ. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. రైట్ 10.24 ఓకే ఓకే రా. 10.24 ఓకే రైట్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇంకో మోడల్ అమ్మా. నెక్స్ట్ మోడల్ అమ్మా. మరి రేపు ఎక్సోథర్మిక్ గ్రాఫ్స్ ఎండోథర్మిక్ గ్రాఫ్స్ అయితే డిస్కస్ చేస్తానమ్మా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సార్ రాసుకోవాల్సిందేమా. ఆన్ పేపర్ రాస్తేనే వస్తుందిరా. ఆన్ పేపర్ ఓన్లీ. T90% అమ్మా. డిస్కస్ చేసాం మనం. T90% of first order reaction. T90% of first order reaction. T90% of first order reaction. X gives rise to Y. X gives rise to Y. Completed in a time. Completed in a time equals to T99.9%. T99% equal to T99% of another reaction, another first order reaction, Y gives rise to Q. Y gives rise to Q. E reaction. K value for Y gives rise to Q is 0.09 second inverse. Then K value for X gives rise to Y is, then K value for X gives rise to Y
ట్రై చేయండి అమ్మా. రైట్, ఎవరికి ఐడి రాలా చూడండి సార్. x gives rise to y, x gives rise to y, y gives rise to q. Given what is that? Given 90%, t 90% of this equation time taken will be equal to t 99% అన్నాడమ్మా, అంతేగా. what is the relation between t of and k for first order and t90? t90% is equal to, and instead of t90% we can write 3.33 into t of అని రాసుకోవచ్చు కదమ్మా. that is 99 కి అయితే 6.66 into t of అని రాసుకోవచ్చు. and 3.33 instead of t of we can write for 0.693 by, let us take it as k1. దీనికి k1 అనుకుందామా. that is equal to 3.33 6.66 into 0.693 by k2 రా. మా t of రెండు సేమ్ అని చెప్పలా కదా, ఓన్లీ 99 90 ఈక్వల్ అన్నాడు. రైట్, that is 3.33 into 0.693 by k1 should be question mark, and 6.66 into 0.693 by k2 is given as 0.09. on cancellation 2 times, therefore k1 is equal to 0.09 by 2, that is equal to 0.045. first order కాబట్టి second inverse, first order కాబట్టి second inverse. చూసుకోండమ్మా. right, anybody having any doubt? 6.66 కదరా, ఓకేనా. రైట్, 90కి 3.33 and 99కి 6.66 అమ్మా. ఓకే రైట్, ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్ చెప్పండి అమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ వన్. Ray Harsha, already we know that T99% 3.33, okay, 99.6.66, T50 75, T50 1 into T of, T25 2 into T of. ఆ రిలేషన్స్ చెప్పాం కదమ్మా ఆల్రెడీ, ఆ రిలేషన్స్ బట్టి తెచ్చుకోవటం రా. టీ ఫస్ట్ ఆర్డర్ లో ఆ రియాక్షన్స్ చెప్పానమ్మా, ఆ రియాక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. Next question. Next question, Ra. Based on gaseous phase reaction, amma. Gaseous phase reaction. Okay. Gaseous phase reaction, amma. Adi elagante chudandi. Chena oka model. For reaction, for the reaction, for 2A gives rise to
for 2a gives rise to b plus 3c. Gas for 2a gives rise to b plus 3c. First of pressure of a pressure of a at t is equal to 0. T is equal to 0 is 500 mm. 500 mm. Then calculate K value. Then calculate K value at t is equal to 10 minutes. T equal to 10 minutes when the total pressure after 10 minutes is 540 mm. Is 540 mm. And first order అని చెప్పేసారు ఆల్రెడీ. ఫస్ట్ ఆర్డర్ ఏమా గ్యాసియస్ ఫేజ్ రియాక్షన్స్ అన్నప్పుడు ఇంకా ఫస్ట్ ఆర్డరే తీసుకోవాలి. ఓకే రైట్ సార్. ఎలాగా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కి అయితే నేనేం చెప్పానమ్మా, K is equal to 2.303 by T into log of R0 by R. R0 by R. It is initial pressure and it is final pressure of reactant summa. Final pressure of reactant. Right. So initial pressure and equation 2a gives rise to b plus 2cm. Initial pressure anta cheppanu, initial reacted and remaining అని చెప్పాను కదమ్మా. remaining initial 500 0 0 right 2x and in order to get the value is to quotient 2x x 2x amma. So remaining 500 minus 2x ఇది reactants minus products plus, right? That is 2x, but the total pressure is given as 540 mm. Ante we get 500 minus 2x plus x plus 2x is equal to 540. Automatically we get x is equal to 40 mm. X is equal to 40. Therefore final pressure is equal to, final pressure ante idamma, final pressure ante idi ante 500 minus 2x that is equal to 420, I think 420. Therefore K is equal to 2.303 by time is given as 10 into log of 500 by 420, and there we get the answer log 500 minus log 420. They will give the values amma. Exam lo అన్ని క్యాన్సిల్ చేసినాక ఫ్రాక్షన్స్ వస్తాయి కదరా, ఇలా జీరో క్యాన్సిల్ చేసుకుని అన్ని చేసుకున్నాక ఫ్రాక్షన్ వాల్యూ వస్తాయి. ఆ ఫ్రాక్షన్ వాల్యూ వాడు ఎగ్జామ్ లాగదం వాల్యూస్ ఇస్తాడమ్మా, దాన్ని బట్టి వీ కెన్ క్యాలిక్యులేట్. ఇది చూడమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అబ్బా సారీ రా. ఓకే ప్రజెంట్ 2c అని రాసేసుకున్నారా. ఒకవేళ 3c అంటే 3x అలా చేసుకోవచ్చు కదా. చిన్న పొరపాటున రాశాను, ఇంకా ఎందుకులే. ఫైనల్ రాసేసుకోండి. ఫైనల్ ఈక్వేషన్ 2c అని రాసుకోండి.
finite 2c అని రాసుకోండి. మెథడ్ విల్ బి సేమ్ రా, మెథడ్ విల్ బి సేమ్. నెక్స్ట్ అమ్మా, based on half life అంటే ఫస్ట్ ఆర్డర్ లో రైట్. ఇంకేం ఇస్తాడమ్మా మనకి జనరల్ ఇంకా బ్యాలెన్స్ చేయొచ్చు డైరెక్ట్ గానే. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయా మనకి? ఇవేరా మనకి బేసిక్స్ రా. ఓకే, ఇంకేమైనా ఉంటే నేను ఓకే బుక్ లో పెడతాను రా. మనం